శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో చాలామంది అదృష్టాన్ని మార్చబోతున్న గురుగ్రహం జూన్ 1వ తారీఖు అర్ధరాత్రి 1:50 కర్కాటక రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. సో ఇది గురువుకి ఉచ్చక్షేత్రం అవటం వల్ల మిగతా రాశుల్లో సంచరించే దానికన్నా కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి గురువు అత్యంత శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి గురువు ధనకారకుడు, అలాగే సంతానకారకుడు, జ్ఞానకారకుడు, విజ్ఞానకారకుడు. మనం చేస్తున్నటువంటి పూజలు, యజ్ఞ యాగాది హోమాలు, లేదంటే ఏదైనా దేవాలయం దర్శించడం, రెగ్యులర్గా ఏదైనా దైవ కార్యక్రమం చేపట్టినప్పుడు దాని యొక్క ఫలితం రావాలంటే గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. గురువు రాశిని చూస్తున్నా, 11వ స్థానానికి వచ్చిన, మరి ఏదైనా యోగంలో ఉన్నప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ పూజ పుణ్య కార్యక్రమాలు ఆ సమయంలో ఎంబటనే మనకి అమల్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ మనం గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితాన్ని కూడా ఈ జన్మలో అనుభవించే విధంగా గురుగ్రహం మనకి సహకరించవలసి ఉంటుంది. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి మరి కర్కాటక రాశిలో ప్రవేశించబోతున్న గురువు ఏ విధంగా సహాయపడతాడో అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. ఏదైనా గ్రహం 6వ స్థానానికి కానీ 8, 12 స్థానాలకు వచ్చినప్పుడు ఏదో విధంగా జాతకుడిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ 6వ స్థానంలో స్వక్షేత్రంలోకి వచ్చిన గ్రహం ఒక విధంగా, శత్రుక్షేత్రంలోకి వచ్చిన గ్రహం ఒక విధంగా, అలాగే ఉచ్చ స్థాయిలోకి వచ్చిన గ్రహం ఒక విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. అదే మరి కుంభరాశి వారికి గురువు ధన లాభాధిపతిగా, మరి ఆర్థిక పరంగా సహాయపడే గ్రహం. మరి కుటుంబ స్థానానికి గురువు ప్రాతినిధ్యం వహిస్తుంటాడు. కుటుంబం అంటే తను పుట్టినటువంటి ప్రదేశం, అంటే ఏ కుటుంబంలో జన్మించాడో ఆ కుటుంబం, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అలాగే వివాహం తర్వాత భార్య, పిల్లలు, ఇదంతా కూడా తన కుటుంబం. మరి లాభాధిపతిగా అంటే తనకన్నా ముందు ఎవరు పుట్టారు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, పెద్దవారు, తనకన్నా పెద్దవారు 11వ స్థానాన్ని బట్టి చెప్తాం. అలాగే మీ యొక్క స్నేహితులు, అంటే 11వ భావం గురువు యొక్క రాశి కాబట్టి మీ స్నేహితుల్లో బాగా చదువుకున్న వాళ్ళు, సంస్కారవంతులు, ధర్మానికి సంబంధించిన వాళ్ళు, కొంత ఆ విధమైనటువంటి సంస్కారం ఉన్నటువంటి వ్యక్తులు, సాంప్రదాయ వ్యక్తులు మీకు ఫ్రెండ్ సర్కిల్లో ఉంటారు. అటువంటి గురుగ్రహం మీకు 6వ స్థానంలో ఉచ్చలోకి రావడం జరిగింది. అంటే ఒక విధంగా మీకు 6వ స్థానం అన్నది శత్రువుల్ని చెప్తుంది, రోగాలు, రుణాలు కూడా చెప్తూ ఉంటుంది. అంటే ఒక బలమైనటువంటి వ్యక్తి మీకు శత్రువుగా మారే అవకాశం ఉన్నది. అలాగే 100% మీకు రుణ సౌకర్యం లభిస్తుంది. అంటే ధనాధిపతి 6వ స్థానంలో ఉండడం వల్ల మీరు ఏ పని చేయాలన్నా, ఈ సమయంలో ఒక పెళ్లి చేయాలన్నా, ఉద్యోగం కావాలన్నా, ఏ ప్రయత్నం కాన్నా, మీ కుటుంబ అవసరాలకో, మీకన్నా ముందు పుట్టిన వారి అవసరాలకో ఈ సమయంలో మీరు ఫైనాన్స్ అప్పు చేయవలసి ఉంటుంది. అది కంపల్సరీగా మీకు దొరుకుతుంది. అలాగే సర్వీస్లో 6వ స్థానం అన్నది సర్వీస్ స్థానం కాబట్టి సర్వీస్లో మీకు చాలా హ్యాపీ ఉంటుంది. అంటే మీరు చేసే పనిలో మీకు సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. అలాగే కష్టానికి తగిన ఫలితం పొందడం జరుగుతూ ఉంటుంది. ఒక గురువుకి సేవ చేసాము, ఒక తండ్రికి సేవ చేసాము, ఒక దేశానికి సేవ చేసాము అన్న విధంగా మీకు ఈ సమయంలో సర్వీస్లో సాటిస్ఫాక్షన్ అన్నది లభిస్తూ ఉంటుంది. అయితే మరి 6వ స్థానంతో పాటు గురువు
రెండవ స్థానాన్ని కూడా యాక్టివేట్ చేస్తాడు, 10వ స్థానాన్ని కూడా యాక్టివేట్ చేస్తాడు. అంటే మొత్తం మీద వృత్తి సంబంధించిన విషయాల్లో మీకు ఉన్నటువంటి ఎదురవుతున్నటువంటి సమస్యలకి పరిష్కారం అన్నది దొరుకుతుంది. మరి గురువు తన స్వక్షేత్రమైనటువంటి కుటుంబ స్థానాన్ని వీక్షించడం వల్ల మీ కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరగడం కానీ, కుటుంబంలో కొంతమంది ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు, నిరుద్యోగిగానో ఏ పని చేయకుండానో రకరకాలుగా వేధిస్తుంటారు. ఈవెన్ భార్య అవచ్చు, భర్త అవచ్చు. వారికి ఏదో ఉపాధి అవకాశం లభించడం వల్ల, ఆదాయ మార్గం ఏర్పడడం వల్ల మరి మీ కుటుంబంలో ఉండి మీకు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వారి నుంచి మీకు కొంత విముక్తి లభించే అవకాశం ఉంది. అంటే వాళ్ళకైతే పని, ఉద్యోగం, పెళ్ళి అవ్వటం వల్ల వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. దానివల్ల మీరు చాలా ఫ్రీగా, రిలీఫ్గా, స్వేచ్ఛగా కుటుంబంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ ఆదాయం పెరుగుతుంది, కుటుంబ గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులు మీరు చెప్పిన మాట విని మిమ్మల్ని గౌరవించడం జరుగుతూ ఉంటుంది. దశమ స్థానంలో కూడా ఇదే చెప్తుందన్నమాట. నిరుద్యోగంగా ఉన్న వాళ్ళకి బాగుంటుంది. అలాగే ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఏదైనా టెంపుల్లోనో, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లోనో, బ్యాంకింగ్, స్కూలు, ఫైనాన్సు, విద్యా సంస్థలు ఇటువంటి వాటిలో మీకు ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కొన్ని బలహీనతల నుంచి ఖచ్చితంగా మీరు బయటపడుతూ ఉంటారు. అలాగే ప్రధానంగా అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తూ ఉంటుంది. బట్ ఏదైనా జాతకుడు ఇప్పుడు ఒక మంచి మార్గంలోకి మారడానికి ఈ గురుగ్రహం మీకు సహకరిస్తుంది. ఈ గురుగ్రహం ఒక జాతకుడు ఆ వ్యక్తిగతంగా అతని జాతకుడి మీదే కాకుండా అతని యొక్క సంతానం మీద, వారి యొక్క తండ్రి గారి మీద, అతని యొక్క భార్య మీద ఈ ప్రభావం చూపడం జరుగుతుంది. అలాగే మొత్తం ఆర్థిక వ్యవస్థ, జాతకుడి యొక్క ధన ఆదాయం కానీ, వ్యయం కానీ ఇవన్నీ కూడా గురుగ్రహ అనుగ్రహం ఉంటేనే జాతకుడు పొందగలుగుతూ ఉంటాడు. అందుకని ఈ గురుగ్రహం మార్పు కోసం మరి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఈ గురువు మారినప్పుడల్లా ప్రతి ఒక నదికి మరి పుష్కరాలు రావడం జరుగుతుంటుంది. ఆ పుష్కరాల్లో అంటే ఏ నదికైతే పుష్కరాలు వస్తాయో ఆ నదిలో స్నానం చేయడం వల్ల జాతకుడు ఈ జన్మలో చేసుకున్నటువంటి పాపకర్మలు నశించి పుణ్యకర్మలు పొందడం జరుగుతూ ఉంటుంది. అటువంటి గురుగ్రహం ఈ జూన్ 1వ తారీఖు అర్ధరాత్రి కర్కాటకంలో ప్రవేశించి ఇంచుమించుగా మనకి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఇదే రాశిలో సంచరించడం జరుగుతుంది. సుమారు 153 రోజుల పాటు సంచరిస్తున్నటువంటి ఈ గురుగ్రహం ఉచ్చస్థానంలో మరి కొన్ని రాశుల వారికి హంస మహాపురుష యోగం అనే ఒక పంచమహాపురుష యోగాన్ని ఏర్పాటు చేస్తుంది. మరి కొంతమందికి గజకేసరి యోగం అనే గొప్ప యోగాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే ఇంచుమించు ప్రతి ఒక్కరి జాతకంలో కూడా ఈ గజకేసరి యోగం అన్నది ఏదో కారణం వల్ల, అంటే గురుచంద్రులు కలిసి ఉండడం వల్ల, ఒకరికొకరు కేంద్రంలో ఉండడం వల్ల ఏర్పడడం జరుగుతుంటుంది. అయితే గురువు స్వక్షేత్రంలో కాకుండా ఉచ్చక్షేత్రంలో ఉన్నప్పుడు ఏర్పడినటువంటి అత్యంత బలమైనటువంటిది ఈ గజకేసరి యోగం. ఈ యోగం కొన్ని రాశుల వారికి ఈ సమయంలో ఏర్పడుతుంది. మరి దురదృష్టవశాత్తు కొన్ని రాశుల వారికి శకట యోగం అనే ఒక యోగం ఏర్పడుతుంది. అది వారి యొక్క జన్మ జాతకంలో ఉంటే ఇప్పుడు ఏర్పడబోతున్నటువంటి ఈ శకట యోగం అన్నది వారి యొక్క జీవితంలో, అంటే ఈ రాబోయే 108 రోజుల్లో కొన్ని ఇబ్బందులు కూడా కలగజేయడం జరుగుతుంటుంది. మరి ప్రధానంగా ఈ గురువు ఈ ఒక రాశిలోకి మారేటప్పుడు 4 విధాలుగా ఆ రాశుల్లో ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. అది సువర్ణమూర్తి, రజితమూర్తి, లోహమూర్తి, అలాగే తామ్రమూర్తిగా ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రవేశించే స్థితిని బట్టి, అంటే రజతమూర్తిగా ఎవరికైతే ప్రవేశిస్తాడో వారికి ఏ స్థానమైనా గురువు అత్యంత శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. అదే లోహమూర్తి అయినప్పుడు శుభస్థానంలోకి వచ్చినప్పుడు కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఇవ్వడం జరుగుతుంటుంది. మరి ఈ వీడియోలో మనం ఈ గురువు యొక్క మార్పు ఏ రాశి వారికి అఖండ యోగాన్ని ఇవ్వబోతుంది, మరి లోహమూర్తిగా, తామ్రమూర్తిగా, రజతమూర్తిగా ఏ రాశుల వారిని అదృష్టం వరించబోతుంది అన్న విషయాన్ని చాలా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం
మనం వీడియో చేద్దాం. అలాగే ప్రతి ఒక్క రాశి వారికి కూడా ఏ పరిహారం చేసుకుంటే మరి ఈ అదృష్టం కలిసి వస్తుంది, లేదంటే దురదృష్టం నుంచి బయటపడవచ్చు అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏదైనా గురుగ్రహం అనుగ్రహం అంటే ఇప్పుడు గురువు మార్పు వచ్చినప్పుడు కొన్ని రాసుల వారికి సంతాన లాభం కలుగుతుంది, కొన్ని రాసుల వారికి వివాహం జరుగుతుంది, కొన్ని రాసుల వారికి ఉద్యోగం ఏర్పడుతుంది. మరి నాడీ శాస్త్ర ప్రకారం గురువే జీవకారకుడు కాబట్టి గురువును ఆధారం చేసుకునే ఈ నాడీ శాస్త్ర ప్రకారం జాతక విశ్లేషణ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఎవరైతే ఈ శాస్త్రం మీద నమ్మకం ఉన్నారో వాళ్ళు ఈ వీడియోని జాగ్రత్తగా పరిశీలించి తగు పరిహారం చేసుకుంటే గురువు తప్పకుండా వారి యొక్క కోరికని నెరవేర్చడం జరుగుతుంది. గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే సాధారణంగా దక్షిణామూర్తి శివుడు ఆరాధన వల్ల మనకి గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. లేదు మీకు విద్య నేర్పిన గురువు, తల్లి తండ్రి వారి సేవ చేయడం వల్ల కూడా గురువు మీకు మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ కూడా గణపతిని ఆరాధించడం కానీ, గణపతిని ఏ విధంగా అంటే మీ యొక్క శక్తిని బట్టి పూజించడం వల్ల ఈ యొక్క పరిహారం అంటే మనం ఏ పరిహారం చేసినా గణపతిని ఆరాధించడం వల్ల, పూజించడం వల్ల, లేదంటే ఈ గణపతి హోమం చాలా సింపుల్గా చేసుకున్నటువంటి హోమాల్లో గణపతి హోమం ఒకటి, అది చాలా తొందరగా మీకు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇంచుమించుగా మనం ఆ హోమం పూర్తయ్యే లోపల కూడా మీకు ఆ ఫలితం వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. గణపతికి ఇష్టమైనటువంటి అష్టద్రవ్యాలు అంటే 8 రకాల వస్తువులతో ఈ హోమాన్ని చేయడం వల్ల అంటే అది దానికి పూర్వం అంటే గణపతి హోమం చేసే ముందు మీరు కొన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది ఆ మంత్రం మీద పట్టు సాధించడం వల్ల స్వయంగా మీరు చేసుకోవచ్చు. లేని పక్షంలో ఎవరైతే ఇటువంటి హోమాలు చేసే ప్రావీణ్యం కలిగి వాళ్ళకి ఆ విద్య వచ్చి ఉంటే వాళ్ళతో అన్నా చేయించుకోవచ్చు. సో ఏదన్నా అది మీ యొక్క ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మరి గణపతికి ఎక్కువగా ఇష్టమైనటువంటి కుడుములు అంటే అవే మోదకములు అంటారు, అవి గణపతికి సమర్పించవలసి ఉంటుంది. అవి 108. అలాగే అరటిపళ్ళు, అవి సంపూర్ణంగా అరటిపండుతో కాకుండా ముక్కలుగా కట్ చేసి అంటే మనం చిన్నపిల్లవాడికి ఏ విధంగా అయితే తినిపిస్తామో ఆ విధంగా ముక్కలు కట్ చేసి అరటిపళ్ళు హోమంలో వేయవలసి ఉంటుంది. చెరకు ముక్కలు, దాని తర్వాత అటుకులు, పేలాలు, సత్తుపిండి, తెల్ల నువ్వులు, అలాగే కొబ్బరి ముక్కలు, ఇవి 8 రకాల ద్రవ్యాలు స్వామివారికి ఈ గణపతి హోమంలో సమర్పించడం వల్ల విధి విధానంగా పూర్తి చేసి దీనివల్ల ఏంటంటే సంపూర్ణంగా మీకు ఇటువంటి ఫలితం అన్నది రావడం జరుగుతుంటుంది. కామన్గా ఇవి చేయలేని వారు ఏదైనా దేవాలయంలో కూడా ఈ ద్రవ్యాలు సమర్పించడం వల్ల మీకు ఆ ఫలితం పొందే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ గణపతిని ఆరాధించడం వల్ల, గణపతి హోమం చేయడం వల్ల, గణపతి యొక్క అష్టోత్తరం చదవడం వల్ల, సంకటనాశన గణేశ స్తోత్ర పారాయణ వల్ల ఈ గురువు యొక్క అనుగ్రహం అనేది మీకు లభిస్తుంటుంది. అంటే గురువు అనేక కారకత్వాలు వహిస్తూ ఉంటాడు. సంతానం కొరకు ఒక విధంగా రెమెడీ చేయవలసి ఉంటుంది, విద్య కొరకు ఒక విధంగా, ధనం కొరకు ఒక విధంగా, ఈ విధంగా ప్రతిదానికి వివిధ రకాల పరిహారాలు చెప్పడం జరుగుతుంది. బట్ ఏదైనా ఒక కోరిక నెరవేరాలన్నా, జీవితంలో అదృష్టవంతుడు ఆరోగ్యంగా ఉండాలన్నా గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. సో ఏదైనా గురువు అనుగ్రహం ఉంటే జీవితం చాలా సంతోషంగా, సాంప్రదాయంగా నడిచే అవకాశం ఉంటుంది. స్వస్తి.